విష్ణువు యొక్క దశావతారాల్లో లేకపోతే మనకు తెలిసినటువంటి ఆ అవతార పురుషులు వారిలో కృష్ణుడితో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. జాతచక్రంలో ఉండేటువంటి 12 స్థానాల్లో 12 స్థానాలు కూడా ఆ వాటికి స్థానంలోకి సంబంధించినటువంటి మానవ జీవిత కారకత్వాల అన్నిటి పరముగా కూడా 12 స్థానాలు శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి గొప్ప జాతక చక్రం కృష్ణుడిది. కానీ కృష్ణుడి జాతక చక్రం మనకి లభ్యం కావటం లేదు. భాగవతంలో కృష్ణుడి యొక్క జాతక చక్రము లేదు. అతడు పుట్టినటువంటి తిథి ఉంది, నక్షత్రము ఉంది, ఇవి రెండూ మాత్రమే. అంచేత ఎవరైనా ఏ కారణం చేత కృష్ణుడి యొక్క జాతక చక్రం ఇది అని చూపించినట్టయితే ఇది పురాణముల రీత్యా తీసుకున్నటువంటిది మాత్రం కాదు. మరి అలాంటప్పుడు కృష్ణుడి యొక్క జాతక చక్రాన్ని ఏ రకంగా అతను ఊహించి విశ్లేషణ చేయగలం? కృష్ణుడి యొక్క జీవితం ఆధారముగా, అతడి జీవితంలో జరిగినటువంటి సంఘటనల ఆధారముగా, ఇతరులతో అతను కలిగినటువంటి సంబంధముల ఆధారముగా, ఏ మానవ జీవిత కారకత్వాలు అయితే 12 స్థానాలు కలిగి ఉన్నాయో వాటి ఆధారంగా అతని యొక్క శుభత్వాన్ని నిరూపించవచ్చు. దీంట్లో మొదటిది తిథి. ఇంతకుముందు అనే విధాలా చెప్పినట్టుగా కృష్ణుడిది బహుళ అష్టమి. ఆ పౌర్ణమి వెళ్ళిన తర్వాత షష్ఠి నుంచి దశమి వరకు మధ్యలో ఉండేటువంటి 5 రోజులు చంద్రుడిది మధ్యమ బలం, పూర్తి బలం కాదు. అంచేత అతడు పూర్తి బలుడు కాదు, క్షీణబలుడు కాదు, మధ్యమ బలం మాత్రమే. ఇది చంద్రుడికి సంబంధించినటువంటి సామాన్యమైనటువంటి స్థితి. ఇది తిథికి సంబంధించి. ఇంకా నక్షత్రములకు సంబంధించినటువంటిది కృష్ణుడిది రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రము జాతక చక్రములో వృషభ రాశికి చెందినటువంటిది. ఈ వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత మృగశిర 1, 2 పాదాలు, ఈ 9 పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశిలో రోహిణి నక్షత్రము సరిగ్గా మధ్యస్థమైనటువంటిది. రోహిణి నక్షత్రము చంద్రుడికి ఉచ్చి అయినటువంటిది. రోహిణి నక్షత్రము చంద్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రం. అంచేత రోహిణి నక్షత్ర జాతకులు గొప్ప ముఖవర్చస్సు కలిగి ఉంటారు, అందమైనటువంటి రూపము కలిగి. కృష్ణుడి పుట్టుక ఆ రోహిణి నక్షత్రమైనటువంటి కారణం చేత గొప్పదైనటువంటి ముఖ సౌందర్యము కలిగినటువంటి వాడు. అతడి యొక్క ముఖ సౌందర్యము వలన, మాట తీరు వలన సన్మోహశక్తి కలిగినటువంటి వాడు. అందుచేత చంద్రుడి యొక్క ఆ తిథిపరముగా సామాన్యమే అయినా ఆ చంద్రుడి యొక్క నక్షత్రము కారణము చేత అతడు ఉచ్చస్థుడైనటువంటి కారణము చేత ఇతడికి ఆ సన్మోహమైనటువంటి ఆకృతి, రూపము సంభవించే. ఇంకా జాతక చక్రానికి సంబంధించి ఒక్కొక్క స్థానాన్ని పరిశీలించుకుంటూ వద్దాం. జాతక చక్రం మనకి లభ్యం కాదు. మానవ జీవిత సంఘటనలు ఎలాంటివి? మొదటిది లగ్నమునకు సంబంధించి. ఇక్కడ తనుభావము సమస్తమైనటువంటి అంశంలోనూ తెలియచెప్పేటటువంటిది. కృష్ణుడి యొక్క సమస్తమైనటువంటి ఆకృతి శుభప్రదమే, గొప్ప అందమైనటువంటిదే, ఇతర ఆకర్షణీయమైనటువంటిదే. కనుక ఈ కృష్ణుడికి సంబంధించి వృషభ లగ్నము జాతకుడు అయి ఉండవచ్చు. ఎందుకంటే లగ్నపరమైనటువంటి సమస్య ఏం లేదు, శుభలగ్నమే అది, దానికి సందేహం అక్కర్లేదు. ఇంకా తర్వాత రెండవ దానికి సంబంధించిన మానవ జీవిత కారకత్వాలు ఏమిటి? ధనం. అతని ధనమునకు లోటు లేదు. వాక్కు అమృత వాక్కు, సన్మోహమైనటువంటి వాక్కు, ఇతరులను తన అధీనము చేసుకునేటటువంటి వాక్కు. అంచేత వాక్కుకి లోటు లేదు. కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి వాడే. అష్టభార్యలు. అతడి విద్యను శాందీప మహర్షి దగ్గర అతడు విద్యను అభ్యసించాడు. ఎంతటి మహానుభావుడైనా, మహాపురుషుడైనా, అవతార పురుషుడైనా, సాక్షాత్తు భగవంతుడైనా సరే గురువు దగ్గర విద్యను అభ్యసించడం, ఇది గురువు యొక్క ప్రత్యేక లక్షణాన్ని, గౌరవాన్ని, గొప్పతనాన్ని తెలియజెప్పేటువంటిది. ఎంతటి మహాపురుషుడైనప్పటికీ తల్లి తండ్రి ఉన్నట్టుగానే గురువు కూడా ఉంటాడు సుమా. అతని దగ్గర విద్యను అభ్యసించాడు. అందుచేత కృష్ణుడి యొక్క గొప్పతనం అది. కృత్రిమత్వం. ఇతని కృత్రిమత్వము, కపటత్వం అనేటటువంటిది మానవ జాతి సంక్షేమానికి, దుష్ట శిక్షణకి ఉపయోగపడినటువంటిదే తప్ప ఈ కృత్రిమత్వం దీని మూలంగా ఇతరులను మోసగించి బాధ పెట్టేటటువంటిది మాత్రం కాదు. అంచేత ద్వితీయము సంపూర్ణముగా శుభప్రదమైనటువంటి లక్షణములు కలిగినటువంటిదే కృష్ణుడి యొక్క జాతకంలో. ఇక తృతీయం సోదర స్థానం. ఈ సోదరుడిలో ప్రధానమైనటువంటి బలరాముడు. ఈ బలరాముడు అతనికి అనుకూలమైనటువంటి వాడు, గొప్ప బలము కలిగినటువంటి వాడు కృష్ణుడి పరముగా. అందుచేత సోదరపరమైనటువంటి బలము ఇతనికి ఉంది. సాహసము. ఇతని సాహసం ఇప్పుడు ఉదాహరణకి కాళీయ మర్దనం. కాళీయ మడుగులోకి దూకి
ఆ కాళీని మర్దించినటువంటి వాడు. అందుచేత ఇది సాహసములకు ఉదాహరణ. ఎలాంటి సాహస కృత్యాలెన్నో. సాహసం ఇతడికి అనుకూలము. చిత్తభ్రమ, మానసికమైనటువంటి చంచలత్వం అతనికి లేనే లేదు. స్వధర్మం, ధర్మ సంస్థాపన కోసం అని చెప్పి యుద్ధంలో దిగినటువంటి వాడు. కౌరవ పాండవ యుద్ధంలో కౌరవ వినాశనాన్ని చేసినటువంటి వాడు. అందుచేత స్వధర్మము, తను నమ్మినటువంటి ధర్మం, తృతీయ స్థానము పూర్తి శుభప్రదమైనటువంటి ఫలితములు కలిగినటువంటి. ఇంకా చతుర్థము మాతృ. ఇక్కడ దీని జాగ్రత్తగా గమనించాలి. కృష్ణుడి యొక్క జీవితానికి సంబంధించి యుక్త వయస్సు వచ్చే వరకు కూడా ఒకచోట గడిచింది. యుక్త వయస్సు దాటిన తర్వాత జీవితం పూర్తిగా మారిపోయింది. అసలు పుట్టడమే కారాగారంలో పుట్టాడు. తల్లిదండ్రుల ముఖం కూడా చూడనటువంటి వాడు. పెంపకం, మారుతల్లి, పెంపుడు తల్లి అయినప్పటికీ వాళ్ళకి ఆ విషయమే తెలియకుండా తమ సొంత పుత్రుడిగా భావించి పెంచి పెద్ద చేసినటువంటిది యశోద, నందుడు. అందుచేత తల్లి మారుతల్లి అయినప్పటికీ మాతృ సంబంధమైనటువంటి ఏ రకమైనటువంటి బాధ ఇతను అనుభవించినటువంటి వాడు కాదు. తర్వాత ఆ మాతృడి యొక్క కారాగారాన్ని నుంచి విముక్తి చేసి మాతృణము తీర్చుకున్నటువంటి వాడు. రేపల్లెలో ఉన్నంత వరకు కృష్ణుడి యొక్క జీవితము ఒక విధముగా గడిచింది. ఇది కూడా ఆకర్షణీయముగా అందరినీ ఆనందపరిచేటట్టుగా సకల జనానందకరుడు. అక్కడి నుంచి మధురానగరము ప్రవేశించిన తర్వాత అతనికి జీవితం మొత్తం మారిపోయింది. అక్కడ కూడా శుభప్రదమైనటువంటి స్థితి. అందుచేత మాతృస్థానపరంగా దీనిని గమనించాలి. గృహము దానికి లోటు లేనటువంటిది. శీలము, ప్రవర్తనకు సంబంధించి ఇతడి యొక్క ప్రవర్తన అందరికీ ఆదర్శప్రాయము, అందరి యొక్క ఆమోదము ఆనందకరమైనటువంటిది తప్పించి ఇతడి శీలము గొప్పదైనటువంటిది. వాహనము, విద్య. ఇంతకుముందు చెప్పినట్టుగా శాంతి మహర్షి దగ్గర విద్యను అభ్యసించినటువంటి వాడు. అసలు నిజానికి భగవంతుడే, అతడే సకల విద్యలకు నిలయమైనటువంటి వాడు. అతడే విద్యను అభ్యసించాడు. అంచేత చతుర్థములకు సంబంధించినటువంటి సమస్త మానవ జీవిత కారకత్వములు శుభప్రదమైనటువంటివే, శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటివే కృష్ణుడి యొక్క జాతకంలో. ఇక పంచమం పుత్ర, సాక్షాత్తు మన్మధుడిని పుత్రుడిగా పొందినటువంటి వాడు. అంతటి గొప్పదనం. మనసు, వివేకము, తెలివితేటలు. ఇక్కడ సమయస్ఫూర్తి, తెలివితేటలు. కృష్ణుడి యొక్క రాయభార సన్నివేశంలోనే కృష్ణుడి యొక్క సమయస్ఫూర్తి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. వ్యవహార నైపుణ్యం ఎంత గొప్పదో. అంచేత పంచమము కూడా అనుకూలమే. స్నేహము, ఇది పంచమానికి కారకత్వం. తనతో సహాధ్య అయినటువంటి కుచేలుని అతను ఏ రకంగా పేదరికాన్ని పోగొట్టి ఆదరించాడో మనకు తెలిసినటువంటిదే. స్నేహధర్మము. తర్వాత ఉపాయము, తెలివితేటలు, పాండిత్యము. అంచేత పంచమమునకు సంబంధించినటువంటి మానవ జీవిత కారకత్వాలన్నీ కూడా ఇతడికి శుభప్రదమైనటువంటివే. ఇంతవరకు ఉండినటువంటి ఈ పంచమ స్థానం వరకు ఉండేటువంటి స్థానములన్నీ కూడా శుభప్రదమైనటువంటివి. ఇంకా షష్టమం శత్రువులు. కృష్ణుడికి శత్రువులు ఉన్నారు. ఈ జరాసంధుడు, శిశుపాలుడు, ఈ రకమైనటువంటి. అయితే ఇతడి యొక్క శత్రుత్వం అంతా కూడా దుష్ట శిక్షణ కోసమని చెప్పే. అందుచేత దుష్ట శిక్షణ చేసి వాళ్ళ సంహారం దృష్టిలో ఉంచుకొని శత్రువులు ఉన్నారు. కానీ అతడికి శత్రువు జయించినటువంటి వాడే కానీ శత్రువుకు లోబడినటువంటి వాడు కాదు. జ్ఞాతిపరమైనటువంటి విభేదాలు లేవు. రోగ, రుణ ఇవేవి అతడికి లేవు. భయం అసలే లేదు. చిత్తక్లేశం అంతకంటే లేదు. ఇకపోతే కలహం. అదేదో సినిమాలో చెప్పినట్టుగా కలహం అనేటువంటి దాన్ని ఈ దెబ్బలాటలది ప్రణయ కలహంగా అర్థం తీసుకుంటే ఇది భార్యాపరమైనటువంటి కలహములు. దాని మూలంగా అతడికి ఒక విధమైనటువంటి మనస్పర్ధలు, భార్యల వంచి ఉండేటటువంటి వైషమ్యాల వల్ల అష్టభార్యలు. అందుచేత ఇది కూడా పరిశీలించదగినటువంటిదే. ఇక్కడ షష్ఠ స్థానానికి సంబంధించినటువంటి ఏ అంశములు మానవుల్ని పీడిస్తాయో ఆ పీడ ఏది కూడా కృష్ణుడికి లేదు. సప్తము వివాహము, కళత్రము. అతడిని స్వయముగా వరించి వచ్చినటువంటి కన్యలు ఉన్నారు. ఇతడే స్వయంవరం నందు గెలుచుకుని తెచ్చుకున్నటువంటి కన్యలు ఉన్నారు. మొత్తం 80 భార్యలు. ఇది కాకుండా 16,000 మంది గోపికల. ఇక్కడ గోపికలందరూ భార్యాతత్వముతో చెప్పబడుతోంది. కానీ ఇది వారికి సంబంధించినటువంటి భక్తితత్వం. అష్టభార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే భార్యలు. ఈ గోపికల యొక్క భార్యాభర్తృ సంబంధం కాదు. అది భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటటువంటి సంబంధంగా దాన్ని భావించారు. 16,000 గోపికల యొక్క తీరు కూడా సరిగ్గా అలాంటిదే. తర్వాత అలంకార ప్రియత్వం. వైజయంతిమాల అతని యొక్క మెడలో ధరించేటటువంటిది. కౌస్తుభమణి. కృష్ణుడి యొక్క రూపాన్ని ఎంత అద్భుతంగా పోతన వర్ణించాడో మనకు తెలుసున్నటువంటిదే.
విజయము అపజయమే లేనటువంటి వాడు. సప్తమ స్థానంలో ఉండేటువంటి మానవ జీవిత కారకత్వాలు సంపూర్ణంగా కృష్ణుడికి అన్వయమై శుభప్రదమయ్యాయి. ఇక తర్వాత అష్టమము ఆయుర్దాయము. ఎంత అవతార పురుషుడైనా చివరికి వచ్చిన తర్వాత నిర్యాణం, ఆ అవతారాన్ని చాలించడం అనేటువంటిది. పరాభవము లేనే లేదు, కళత్రపీడ లేనే లేదు, కలహము ఇంతకుముందు చెప్పినటువంటిదే. అందుచేత సప్తమ స్థానానికి సంబంధించినటువంటివన్నీ కూడా శుభప్రదమైనటువంటివే. తర్వాత అష్టమమైంది. తర్వాత నవమము పితృ. అక్కడ నిజానికి వసుదేవుడు తండ్రి, ఇక్కడ పెంచినటువంటి తండ్రి నందుడు. అందుచేత మా పితృపరమైనటువంటి సమస్యలు, భాగ్యపరమైన సమస్యలు అతడు అదృష్టవంతుడు, ఆ ధనం కలిగినటువంటి వాడు. దానగుణము కుచేలుడికి ఇచ్చినటువంటి దానమే. ఇంకా అతడు భక్తులను ఆదరించినటువంటి తత్వమే అతడి మనకి స్పష్టమవుతుంది. ఉపాసన, భక్తి, పట్టాభిషేకము, బ్రహ్మజ్ఞానము, కృష్ణుడే స్వయముగా గొప్ప జ్ఞానం, అవతార పురుషుడైనటువంటి వాడు. అందుచేత ఇక్కడ నవమమునకు సంబంధించినటువంటి అంశములు కూడా పూర్తిగా శుభప్రదమైనటువంటివి. ఇక దశము జీవనోపాధి, ఉద్యోగం, కర్మ, చేసేటటువంటి పని. ఇది సకల లోక కళ్యాణార్థము అతడి యొక్క అవతార పురుషుడిగా అతడి యొక్క అవతార పరమార్థం అదే. అందుచేత అతి శుభప్రదమైనటువంటి కర్మ, దీని మూలంగా కీర్తి కలిగినటువంటి వాడు. అంచేత దశమము శుభప్రదమే. ఇంకా ఏకాదశం లాభము, ఆయువు, జ్యేష్ఠభ్రాతృ. ఇక్కడ జ్యేష్ఠభ్రాతృ బలరాముడు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి బలం అతనికి ఉంది. వ్యవహార నైపుణ్యం. కృష్ణుడు రాయబారగట్టలో అతని యొక్క వ్యవహార నైపుణ్యం ఎంత గొప్పదో స్పష్టమవుతుంది. వాళ్ళ మధ్య సంధి పొసగకుండా ధర్మరాజు యొక్క అభిప్రాయములకు అనుగుణముగా ప్రవర్తించి సమస్తమైనటువంటి లోపములు, దోషములు కౌరవుల దగ్గర ఉండేటట్టుగా చేసి ధర్మరాజు యొక్క ధర్మతత్వాన్ని, ధర్మ లక్షణాన్ని మొత్తం కౌరవ సభలో అందరూ గుర్తించేటట్టుగా చేసి అంత గొప్పదైనటువంటి వ్యవహార నైపుణ్యం. ఇది ఎంత గొప్పదో కృష్ణుడి యొక్క రాయబార ఘట్టమే మనకి స్పష్టం. తిక్కనంత అద్భుతంగా కృష్ణుడిని వర్ణించాడు. అంచేత లాభస్థాన లక్షణము కూడా పూర్తిగా శుభప్రదమైనటువంటిది. ఇంకా తర్వాత వ్యయస్థానం, మనోవ్యధ కానీ, వివాహ నష్టము కానీ, దైన్యము కానీ, భార్యా నష్టము కానీ, ఈ లక్షణాలు ఏవి అతడికి లేవు. వ్యయము కూడా శుభప్రదమే. జాతక చక్రంలో ఉండేటటువంటి 12 స్థానములకు సంబంధించినటువంటి మానవ జీవిత కారకత్వాలని కృష్ణుడి యొక్క జీవితాన్ని అన్వయం చేసుకున్నట్టయితే వీటిల్లో ఏ స్థానం అశుభ ఫలితాన్ని ఇచ్చింది అసలు ఏదీ లేదు. మొత్తము పూర్తి స్థానములన్నీ కూడా శుభఫలితముగానే కనిపించేటటువంటివే. కనుక కృష్ణుడు ఒక అద్భుతమైనటువంటి అవతార పురుషుడు, గొప్ప జాతక చక్రము కలిగినటువంటి వాడు. జాతక చక్రంలో ఉండేటటువంటి అనితర సాధ్యమైనటువంటి మొత్తము 12 స్థానముల యొక్క శుభ ఫలితాలని కలిగినటువంటి ఏకైక అవతార పురుషుడు, ఆ భగవత్ స్వరూపుడు ఒక్క కృష్ణుడు మాత్రమే. ఇది కృష్ణుడి యొక్క జాతక చక్రంలో ఉండేటువంటి గొప్ప తత్వం.